నమస్కారం. మలయాళస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మశాంతితోనే అసలైన శాంతి సాకారం. చీఫ్ విప్ జీవి. నవంబర్ 9న రెడ్డి కార్తీక వన సమారాధన. బాహ్య ప్రపంచంలో ఎంత పురోగతి సాధించినా ప్రతి ఒక్కరి అంతఃశాంతితోనే అసలైన శాంతి సాధ్యమని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ప్రేమ, కరుణ, జ్ఞానం, విలువలే జీవన విధానం కావాలని, తద్వారానే వసుదైక కుటుంబకం లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన ఆకాంక్షించారు. రాజస్థాన్ మౌంట్ అబూలోని బ్రహ్మకుమారీస్ సంస్థ ముఖ్య కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఐక్యత, విశ్వాసం అంశాలపై జరుగుతున్న యూనిటీ అండ్ ట్రస్ట్ గ్లోబల్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, మనలో శాంతి ఉంటేనే కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి అదే శాంతిని పంచగలుగుతామన్నారు. సాంకేతికత అద్భుత పురోగతి సాధించిన ఈ యుగంలో మనిషి విజ్ఞాన పరంగా ఎంతో ఎదిగినా చాలా మంది మనశ్శాంతిని కోల్పోతున్న విషయాన్ని గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా ఆధునిక సాంకేతికతలు, టీవీ మాధ్యమాలు, సోషల్ మీడియా ప్రశాంతతను చెదరగొడుతున్నాయన్న అలాంటి సమయంలో అంతఃశాంతి సాధించడం అత్యవసరమని పేర్కొన్నారు. శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ వారి ఆధ్వర్యంలో నవంబర్ 9న కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ కార్యక్రమం వెల్లటూరు రోడ్డులోని రెడ్డి సంఘం బిల్డింగ్ నందు జరుగుతుందని అధ్యక్షుడు ఆర్ఎస్ శివారెడ్డి తెలియజేశారు. దీనిలో భాగంగా కోలాటం, మహిళలకు లక్కీ డిప్ కార్యక్రమాలు జరుగుతుందని, అలాగే అర్హత ఉన్న స్కాలర్షిప్ అందుకునే విద్యార్థులు ఈ నెల 31 తారీఖు లోపు అప్లై చేసుకోవాలన్నారు. అప్లికేషన్ గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు, గీతంస్ స్కూల్ నందు అందుబాటులో ఉంటాయని, అలాగే ఈ వనభోజనాలకు 4000 మంది వస్తారని, వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్ నుండి రెడ్డి సంఘం బిల్డింగ్ వరకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందరూ దీనిని వినియోగించుకోగలరని తెలియపరుస్తూ, అలాగే డెంటల్ మెడికల్ క్యాంపు, రక్తదానం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన కోసం కృషి చేస్తున్న రోటరీ క్లబ్ సభ్యులు అభినందనీయులని లయోలా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఫాదర్ అవినాష్ అన్నారు. స్థానిక లయోలా హై స్కూల్ ఖోఖో, వాలీబాల్ టీమ్స్ విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి, షేక్ మస్తాన్ నాగేంద్రుడు సహకారంతో క్రీడా దుస్తులు అందజేశారు. ప్రపంచ పాస్టర్స్ డే సందర్భంగా వినుకొండ పట్టణంలోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ స్పర్జన్ కుమార్ దంపతులను స్థానిక సంఘస్థులు, విశ్వాసులు పూలమాలలు, దుశాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్ దంపతులు విశ్వాసుల యందు చూపిస్తున్న ప్రేమ, దయ, కరుణ గురించి పలువురు ప్రశంసలు కురిపించారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా, బాధ్యత గల పౌరుడిగా మార్చే శక్తి ఒక్క పాస్టర్కు మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం సంఘంలోని పెద్దలు, సంఘ స్టాండింగ్ కమిటీ, స్త్రీల సమాజం వారు, సంఘ కాపరి పాస్టర్ స్పర్జన్ కుమార్ దంపతులను దుశాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.